ఓకే రికార్డు పెట్టి వచ్చిందా వచ్చిందనా జైలు బయట కూడా బందోబస్తు చేస్తారని వెళ్ళమాక మీదకి వెళ్ళమాక మీదకి వెళ్ళకండి రమేష్ సింహాద్రి రమేష్ గారు పోయేమాకండి వెనకరండి అవసరం ఎట్లా ఆడుతుంటే నా సాయంత్రం ఇంటికి వస్తా సార్ ఇటు స్లో కారు డైరెక్ట్ తీసాను ఫోన్ వచ్చిందా వంశీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో వంశీ బయటకు వచ్చారు. దాదాపు 4 నెలలుగా జైల్లోనే ఉన్నాడు వల్లభనేని వంశీ. నకిలీ ఇళ్ల పట్టా కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది. సో దీంతో విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ రిలీజ్ అయ్యారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏడాది ఫిబ్రవరి 12న వంశీ అరెస్ట్ అయ్యారు. దాదాపుగా 4 నెలలుగా వంశీ జైల్లోనే ఉన్నారు. ఎన్నిసార్లు బెయిల్ ప్రయత్నాలు చేసినా కూడా బెయిల్ రాలేదు. చివరికి బెయిల్ వచ్చింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. మనం అనేక సందర్భాల్లో ఆయన విచారణ కోసం బయటకు వచ్చినప్పుడు చూసాం. సో ఆయన ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా క్షీణించింది అని కూడా మనకు అర్థమైంది. సో ఎన్నిసార్లు కనిపించినా కూడా ఆయన దగ్గుతూ అట్లా కనిపించారు వంశీ. 10 ఏళ్ల క్రితం 14 ఏళ్ల క్రితం ఏదో సంఘటన జరిగిందని ఎవడో వాళ్ళ కేసు పెడతారంట. ఆఖరికి ఈరోజు కూడా సుప్రీంకోర్టులో ఏ రకంగా ప్రయత్నం చేశారో మీరందరూ చూశారు. అంటే అణచివేత ద్వారా, తప్పుడు కేసులు పెట్టడం ద్వారా న్యాయశాస్త్రంలో లేకపోతే న్యాయశాస్త్ర ప్రొసీజర్స్ అంటే లీగల్ ప్రొసీజర్స్లో ఏమేమి లొసుగులు ఉన్నాయో, ఎలా దాటవేయచ్చో, ఎలా అవతల వాడిని ఏడిపించవచ్చో ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ మరి ఇంతకు తీసుకొచ్చారు. ఏం చేస్తారు? కొన్ని పారిపోతాడా రాజకీయాల నుంచి? మీరు చేసినటువంటి వేధింపుల వల్ల, అక్రమ కేసుల వల్ల, అక్రమ నిర్బంధాల వల్ల, లేదా ఉద్దేశపూర్వకంగా అతని ఆరోగ్యాన్ని కుళ్ళబెట్టడం ద్వారా ఏం చేస్తారు?
రాజకీయ జీవితం నుంచి, ప్రజా జీవితం నుంచి, గన్నవరం రాజకీయాల్లోంచి, గన్నవరం ప్రజలకి సేవ చేయడంలోంచి ఏమైనా పారిపోతాడా? పారిపోడు కదా. ఏం సాధించారు? ఏం సాధించారు? ప్రజల్లో, మరీ ప్రత్యేకించి గన్నవరం ప్రజల్లో వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటగట్టి పెట్టించగలిగారు. మీ పార్టీకి మీరే గొయ్యి తవ్వుకున్నారు. మీ రాజకీయానికి మీరే చేతబడి చేసుకున్నారు. ఏం సాధించారా అంటే సునకానందం తప్పితే ఏమి సాధించలేదన్నది అల్టిమేట్గా రేపో మాపో లేదా 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే దీంట్లో పాత్రదారులు ఉన్నారో అందరూ కూడా తెలుసుకుంటారు. మీరు వంశీ గారితో మాట్లాడాలి. అది ఖచ్చితంగా వంశీ గారితో మాట్లాడండి. అతనే పారిపోయే రకం కాదు, ఎక్కడికి వెళ్ళే రకం కాదు. గన్నవరం ప్రజల మధ్య బతుకుతాడు. గన్నవరం ప్రజలకి సేవ చేస్తానే చివరిదాకా ఉంటాడు. వంశీ 150 రోజుల తర్వాత సబ్ జైలు నుంచి అయితే విడుదలవ్వటం జరిగింది. ప్రస్తుతం పెరినాని కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా క్లియర్గా అనేక అంశాలను చెప్పడం జరిగింది. కావాలని చెప్పే వల్లభనేనిని వంశీని చాలా వేధింపులకు గురి చేశారు. కనీసం ఆయన వాదనలు వినిపించేటటువంటి పరిస్థితి లేకుండా కోర్టులో ఆయనకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు వాయిదాల మీద వాయిదాలు కోరటం, అక్కడ జడ్జిలను విననీయకుండా చేయటం, కనీసం బెయిల్ రానియకుండా చేయటం, ఇదంతా కూడా చేసి చాలా ఇబ్బందికి గురి చేశారు. ఈ మాత్రానికే రాజకీయాల నుంచి వెళ్ళిపోతారనే ఊహలో కనుక ఉంటే అది తప్పు. కంపల్సరీగా వల్లభనేని వంశీ మళ్ళీ యాక్టివ్ అవుతారు. కంపల్సరీగా రాజకీయాల్లో క్లియర్గా ఆయన మళ్ళీ ముందుకు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా కూడా పెరినాని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలవ్వడం జరిగింది. నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి కేసులో ఆయన ఇప్పటివరకు అయితే రిమాండ్లో ఉంటున్నటువంటి నేపథ్యంలో నిన్న కోర్టు కూడా ఆయనకి బెయిల్ ఇస్తూ కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం వల్లభనేని వంశీకి కండిషనల్ బెయిల్స్ కూడా కొంత కండిషన్తోనే ఈ బెయిల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎవరైతే సత్యవర్ధన్కి సంబంధించి దాడి జరిగినటువంటి వ్యక్తి ఎవరైతే కంప్లైంట్దారులు ఉన్నారో మొదట బెయిల్ వచ్చినటువంటి అంశంలో ఆయనకి పరిసరాల్లో ఉండకుండా ఆ బెయిల్ ఉంది కాబట్టి కంపల్సరీగా అతనికి కొంత డిస్టెన్స్లోనే వల్లభనేని వంశీ ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం వల్లభనేని వంశీ ఎక్కడికి వెళ్తారు ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ప్రస్తుతం ఆయనకు వచ్చినటువంటి బెయిల్స్ అన్నిటికీ నేపథ్యంలో కూడా అనేక చోట్ల కూడా హాజరయ్యి ప్రతి వారం కూడా సంతకాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. నూజివీడు కోర్టుకు వెళ్ళి ఈరోజు కూడా సంతకం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నట్లు కూడా మనకైతే కొంత న్యాయవాదులు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా చాలా రోజులు అంటే 5 నెలల కాలం ఫిబ్రవరి 2025 ఫిబ్రవరిలో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి 5 నెలల కాలం వరకు ఆయన అయితే అనేక కేసుల్లో కూడా ఆయనకి సంబంధించినటువంటి కేసులు నమోదయటం, వాటికి సంబంధించి రిమాండ్లు అయితే ఉన్నటువంటి పరిస్థితిలో ప్రస్తుతం వల్లభనేని వంశీ రిలీజ్ అవగానే పెద్ద సంఖ్యలో కూడా గన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా వల్లభనేని వంశీకి ఘనంగా కూడా ఆయనకైతే స్వాగతం పలికినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేతలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా వల్లభనేని వంశీ బయటికి రావడం అనేది ఆనందంగా ఉందనే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయిశంకర్. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఊరట లభించింది. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో విజయవాడ సబ్ జైలు నుంచి ఆయన రిలీజ్ అయ్యారు. సో పేర్ని నాని, వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారు. వేధింపుల వల్ల, అక్రమ కేసుల వల్ల కూటమి ప్రభుత్వం ఏం సాధించింది, మళ్ళీ గన్నవరం ప్రజలు ఆదరిస్తారు వంశీని అంటూ కూడా ఆయన చెప్తున్నారు. సో ఇప్పుడు వల్లభనేని వంశీ అయితే విజయవాడ సబ్ జైలు నుంచి బయటకు వచ్చారు. దాదాపుగా 5 నెలల జైలు జీవితం గడిపిన అనంతరం ఆయనకు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ రావడంతో వంశీ రిలీజ్ అయ్యారు.